పిలిచావా తల్లి? నువ్వు రారా అంటే పిలిచావేమో అనుకొని వచ్చాను. చెప్పండి రాజశేఖర్ గారు. ఏంటిదంతా? అసలు వీళ్ళు గీతకి డాన్స్ సంగీతం నేర్పించే టీచర్లేనా? అవును బాబాయ్ గారు, రోజు వచ్చి వాళ్లే నేర్పించేది. మరి వీళ్ళు తనని గీత కాదు అంటారేంటి? ఒరే బెల్లం హరి, ఇది గీతే కదరా. మీరు బిలహరి అన్నా బెల్లం హరి అన్నా ఏ విధంగా చూసినా ఇది గీత కాదు అనిపిస్తుంది. ఒకసారి తోకెత్తి చూస్తే తెలిసిపోతుంది. తోకెత్తి చూడ్డానికి ఇదేనా దూడపిల్ల అనుకున్నావా? ఆడపిల్లరా అడ్డగోడదా. ఇతనేంటి తోక బర్రె అంటున్నాడు? అయ్యో, ఈయన పశువుల డాక్టరే కదా. అంటే పశువుల డాక్టరా? ఒకప్పుడు పశువుల డాక్టరే. అనుకోకుండా ఒకరోజు ఎద్దు ఎగిరి వెనక్కి తన్నింది. దాంతో ఇలా సంగీతం మాస్టర్ గా ఫిక్స్ అయ్యాడు. అవునవును, నేను పాడితే నెమలి కూడా నోరు తెరుచుకు చూస్తుంది. వీడు మనిషా పశువా? చూస్తావేంటమ్మా, నువ్వు గీతవి అని మేము నమ్మాలి అంటే నువ్వు నేను నేర్పిన పాట పాడాలి. అలాగే గురువు గారు, చెప్పండి. బిలహరితో బీజం వేసి మోహనంలో మునిగి తేలి కీరవాణితో కదం తొక్కి ఆనంద భైరవిలా ఆలపించి శివరంజనితో శివం ఎత్తి శబ్దనాదంతో మిమ్మల్ని ఆనందంలోకి నెట్టమంటారా? చెప్పండి గురువు గారు, ఏ రాగంతో మొదలు పెట్టను, ఏ రాగంతో ముగించను? అవును, సంగీతంలో ఇన్ని రాగాలున్నాయా తల్లి? అబ్బే, అదేంటి సంగీతంలో సమ్రాట్ మీరు? మీకు రాగాలు తెలియవా? అవును, సంగీత విద్వాంసులు మీరు, రాగాల గురించి మీకు తెలీదా? అదే ఏంటా కంగారు? అసలు మీరు నిజంగా మాస్టర్లేనా? ఎందుకు గురువు గారు అలా తాత వైపు చూసి కంగారు పడుతున్నారు? తాతగారు, వీరు అసలు సిసలైన సంగీత విద్వాంసులని వారు సంగీతంలోనే నిరూపించుకుంటారు. గురువుగారు, పాడండి. పాడి మా తాతయ్య గారిని ప్రసన్నం చేసుకోండి. పాడండి. పాట పాడరా అంటే ఆవు తోక పేడ అంటావేంట్రా? అవును, ఆయనకి ఆవు పేడ దేవుడు బాబాయ్ గారు. ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ కూడా ఇవే బాబాయ్ గారు. ఆయన సంగీతం విన్నారు కదా, ఇప్పుడు గీత మాస్టర్ నేర్పిన పాటే పాడుతుంది. తప్పదు, పాడాల్సిందే, పాడి నిరూపించాల్సిందే. అమ్మ శ్వేత, నేను ముందే చెప్పిన కదా, ఈ పూజలు పాటలన్నీ నా వల్ల కాదని. అలా నువ్వు వాడవంటవేంది? అయ్యో, నీకు దండం పడతాను, ఏదో ఒకటి పాడమ్మా. అయితే మరి వేయించుకో. పాడాలనా వద్దా? అయ్యో చస్తానా, వెయ్యిస్తానులే, పాడు. పాడతా, కాసుకో. తాతగారు, ఈ రోజు మా మాస్టర్ చెప్పిన పాట పాడతాను, వినండి. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కొరుకో కొరి చెరుకో చెరి ఎలుకో పాలక, ఓ నరుడా ఏమి కోరిక, ఏమి కోరిక, ఏమి కోరిక.
గీత ఏంటి నువ్వు పాడుతున్న పాటలు? ఈ పాటలేంటి చండాలంగా? ఆయన ఈ పాటే నేర్పారు తాతగారండి. నేనా? ఏయ్, నువ్వు నేర్పపోతే ఆ పాట తను ఎలా పాడింది? నేనే నేర్పించా. ఛీ, పిల్లలకి ఇలాంటి పాటలు నేర్పించేది? అవును తాతగారు, ఈయన ఇలా నేర్పారంటే ఇంకా ఈయన నేర్పిన డాన్స్ చూపిస్తే ఏమంటారు? ఏం నేర్పించాడు? చూపించు. చూడండి తాతగారు. నేను అలా నేర్పించలేదు. అసలు ఆ పాటకి డాన్స్ అలా చేయరు. మరచిపోయాను మాస్టారు. ఇదిగో నేను చేస్తా, ఫాలో అవ్వు. ఇట్లాంటి దాని కాదు మేస్త్రి. 1 2 3 4. ఇట్లాంటి దాని కాదు మేస్త్రి. 1 2 3 4. 1 2 3 4. ₹1 కూడా రాను మేస్త్రి. ఇదేనా మీరు నేర్పించే సంగీతం డాన్స్? అవును, బాగలేదా? ఇవే నేర్పించారు తాతగారండి. ఇవన్నీ మీ ముందు ఎలా చేస్తాను చెప్పండి. అవును రాజశేఖర్ గారు, వీళ్ళు ఇలాంటి చెత్త డాన్సులు నేర్పారని నేను ఫీజు ఇవ్వలేదని, ఇది గీత కాదని మీకు అబద్ధాలు చెప్తున్నారండి. నిజంగా వాళ్ళకి ఫీజు ఎగ్గొట్టాలని కాదండి, ఇవ్వమంటే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఏరా, నా మనవరాలికి పనికి మాలిన చెత్తంతా నేర్పించిందే కాకుండా నా మనవరాలు కాదంటారా? మిమ్మల్ని. తాతగారు ఒక్క నిమిషం ఆగండి. డబ్బులు తీసుకురావడానికి తీసుకోండి తాతగారు. వీళ్ళని నేనే దండిద్దామనుకున్నాను, కానీ పెద్దవారి మీద చెయ్యి చేసుకోవడం సంస్కారం కాదని నేనాగానండి. మీరే వీళ్ళని దండించండి తాతయ్య గారు. ఇక్కడి నుంచి ఏంట్రా బిళ్ళహరి తక్కతివి? నేను కాదు. ఈ పాప నా మనోరాలు గీత కాదా? ఎవరన్నారు? నీ మనోరాలే. అయ్యో, ఈమెనే గీత. ఏరియాలో కనపడాలంటే చంపేస్తాం. అనసూయ, ఇలాంటి వాళ్ళని కాదు, కాస్త మంచి మాస్టర్లను చూసి డాన్సు సంగీతం అన్నీ నేర్పించు. అలాగే. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బాబాయ్ గారు, భోజనం రెడీ చేశాం, రండి. మళ్ళీ ఈ గాడిదలేదో ప్లాన్ చేసినట్టున్నారే. అయినా మన ఇంట్లో ఏం తింటారే? పర్వాలేదు అనసూయ, ఈరోజు నా మనవరాలతో కలిసి భోంచేస్తాను. రండి, అడ్డంగా ఇరికిస్తా. రండి, పదండి. అయ్యో, వీళ్ళేదో చేస్తున్నారు అక్కడ, వెంటనే వెళ్ళాపాలి. అయ్యో, ఏంటి ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేసి వచ్చారు? డబ్బులు ఎక్కడవే? మావే అత్తయ్య గారు. మీ డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చారా? ఎందుకు? మిమ్మల్ని బుక్ చేయడానికి. అదే రాజశేఖర్ గారిని మెప్పించడానికి, మిమ్మల్ని మెచ్చుకోవడానికి. చూస్తావేంటమ్మా గీత, తిను. ఒసే, నీ ప్లాన్ నాకు అర్థమైంది.
శ్వేతతో నాన్ వెజ్ తినిపించి గీత తినదు శ్వేత తింటోంది అంటే ఇది గీత కాదు అని నిరూపించడానికేగా. ఒసేయ్, మీ ఆటలు నా దగ్గర సాగవే. అయ్యో వస్తే ముక్కుతో వాసన అస్సలు చూడకే, దొరికిపోతాం. నాన్ వెజ్ తప్ప ఇంకేదైనా తినవే. చూస్తావేంటమ్మా, ఇవన్నీ నీకే. నీకు నచ్చినవన్నీ తిను. మీరు చెప్పిన తర్వాత ఎందుకు ఆగుతాను తాతయ్య గారు? అయ్యో ఇప్పుడు అడ్డంగా దొరికింది. ఒసే శిరీష, ఎక్కడున్నావే? ఎంట్రీ ఇచ్చేవే. చూయింగం కావాలంటే ఏదైనా షాపుకి వెళ్ళాలి, డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తారా? చూడండి అన్నయ్య గారు, నేను మీ కరాటే టీచర్ని. చింగ్ పొంగ్ చిరాంగ్. కరాటే టీచర్ వా? అయ్యో, రోజు గీతకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేది ఈ చింగ్ పాంగ్ చిరాంగే కదా అత్తయ్య గారు. అవునవును, అయినా రోజు నువ్వు పొద్దున రావాలి కదా, ఈ రోజు ఇప్పుడు వచ్చావేంటి? నిన్న ఒక కిక్కు చెప్పటం, ఒక పంచ్ నేర్పించటం మర్చిపోయాను. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేర్పిద్దామని వచ్చేసాను. ఇంతకీ గీత ఎక్కడా? ఏయ్, తను నా పక్కనే కూర్చుంటే గీత ఎక్కడా అడుగుతావేంటి? ఇది గీత. ఏంట్రా గ్లాస్ పడిందా? గీత కాదా? ఖచ్చితంగా కాదు. గీతకి నాన్ వెజ్ అంటే నచ్చదు. దాంతో మాంసం ముట్టదు, ఓన్లీ కూరగాయలే తింటుంది. కానీ ఇది మాంసాన్ని చిప్స్ ముక్కల్లా నమిలేస్తుంది. రూపానికి ఒకలా ఉన్నా బుద్ధిలో మాత్రం చాలా తేడా ఉందండి. హలో, ఇది గీతే. అయితే మాంసం ఎందుకు తింది? ఏంటి ఇది మాంసమా? అవును, అది చికెన్, ఇది మటన్, ఇవి ఎగ్స్. చాలే, ఇది చికెన్ ఏంటి? గుత్తొంకాయ చూడండి ఎంత మెత్తగా ఉందో. గుత్తొంకాయ. అలాగైతే అదిగో ఆ మధ్యలో ఎముక ఎలా వచ్చిందమ్మా? ఛీ, ఇది ఎముకేంటి? వంకాయ కాడా, కాస్త లావుగా ఉందంతే. మరి ఆ మటను? ఛీ, ఇది మటన్ ఏంటి? మంచూరియా ముక్కలు చూడండి ఎంత ముదురుగా ఉన్నాయో. బఠానీలా ఉన్నాయి. బఠానీలు అని పటపట్లాడిచ్చేస్తుంది. చూడబోతే మాకు ఒక్క ముక్క కూడా మిగిల్చేటట్లేదు. చాలే ఆపు. బుర్ర ఉంది ఎవరికైనా తెలుసు అది నాన్ వెజ్ అని. ఇంత తెలుగు ఉండి నీకు తెలియపోవడం ఏంటి? రే, కావాలని తిని వెదవ డ్రామాలాడుతుందిరా. అవును, నేను కావాలనే తిన్నా. కావాలని తిన్నావా? ఎందుకు? అది నేను తినకపోతే మీరు తినరేమోనని తిన్నాను తాతగారండి. నాతో కలిసి తింటానన్నారు కదా, అందుకని. అమ్మ గీత, అంటే నా కోసం నీకిష్టం లేని మాంసాహారం తిన్నావా? నేనంటే ఎంత ప్రేమమ్మ నీకు.
ముసలోడు పడిపోయాడు. ఇంకేం చెప్పినా వేస్ట్. కనీసం ఈ నాన్ వెజ్ అయినా తిందాం. అమ్మా గీత, తిన్న చాలు, ఇంకా ఆపమ్మా. పర్వాలేదు, ఇన్నాళ్ళు తినకపోతే ఏంటి, ఇప్పుడు తింటుందిగా, తినమ్మా, పర్వాలేదు, నువ్వు తిను. చింగు పుంగు చియాంగు ఏంటి నీకు వెనక్కి తినడం వచ్చా? ఓ వచ్చు. ఒకసారి వెనక్కి పక్కకి తన్ను. మళ్ళీ రిపీటా? ఇక్కడే తన్నిందిరా. అరే భలే కొట్టారు టీచర్ మీరు. అవును. థ్యాంక్ యూ. ఇంతే కాదు తాతగారు, ఆయనకి హిప్నోటైజ్ చేసి కొట్టడం కూడా వచ్చు. హిప్నటైజా? అవును తాతగారు, నాకు కూడా నేర్పించారు. అవును, నేర్పాను. కావాలంటే చేసి చూపిస్తాను. ఏది చూపించు తల్లి. చింగ్ ఫుంగ్ చిరాంగ్. వస్తున్నాను. అమ్మో, కొన్ని పట్టుకుని ఉంటుంటాను. అమ్మా. ట్రింగ్ 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 ఇప్పుడు ఇది చెప్పినట్టు చేయకపోతే నేను నేర్పలేదు అనుకుంటారు, దాంతో దొరికిపోతాను. అదేంటి, హిప్నటైజ్ చేస్తే నువ్వు చెప్పినట్టు చేయాలి కదా. చేయిస్తాను తాతగారు. చైరా చింగ్ చాంగ్ చియాంగ్. చూసారా తాతయ్య, మా టీచర్ ఎంత బాగా నేర్పారు. చాలా బాగా నేర్పించారమ్మా. తాతగారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఓ ఇద్దాం, తప్పకుండా ఇద్దాం. ఇంకా రెచ్చిపోదాం. తాతగారు, హిప్నోటైజ్ చేస్తే వాళ్ళని వాళ్ళే కొట్టుకోవడం కాదు, పక్కనున్న వాళ్ళని కూడా కొడతారు. పక్కవాడు నొదిలి మాకు పిటింగ్ పెట్టిందిగా. అవునా? అవును తాతయ్య గారు, కావాలంటే చూడండి. నన్ను మా తాతయ్యని తప్ప అందరినీ కొట్టు. కొట్టు 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 కొట్టు. గిఫ్ట్ ఇస్తే పక్క వాళ్ళనేంటి, పై ఇంటి వాళ్ళని కూడా ఉతికిస్తా. కొట్టు కొట్టు కొట్టు. అరే రంగా, నీ పిల్లలకి ఏదో దెయ్యం పట్టినట్టుంది. చూసారా తాతయ్య, బాగా కొట్టారు. మరి నా గిఫ్ట్ కావాలా? ఇలా రా. గిఫ్ట్లు కూడా ఉన్నాయంటారా? ఇవ్వు నా గిఫ్ట్. ఇస్తా. కరాటే మాస్టర్ కి స్టూడెంట్ కొట్టడం కన్నా గిఫ్ట్ ఏముంటుంది సార్? నేను కరెక్టేనా తాతగారు? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నువ్వు కూర్చోమ్మా.
నువ్వు కూర్చో. ఏయ్, వెళ్ళండి. అమ్మా సార్, మీరు వెళ్ళండి. ఒక బయట నువ్వు కూర్చో. ఏయ్, ఛీ, వెళ్ళు. కొంచెం చికెన్ వేయినా అండి? వద్దు. వద్దా? సరే. అమ్మో. నానమ్మ ఇంకో లెగ్ పీస్ నా లగ్గిస్తాను, ఇంకెక్కడి నుంచి తెస్తాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అనసూయ. ఇంత చిన్న వయసులోనే నా మనవరాల్ని ఇన్ని విద్యలో నిష్ణాతురాలు చేసావంటే నమ్మలేకపోతున్నాను. నాది చిన్న వయసు ఏంటండి, ఊరుకోండి. హలో అత్తయ్య గారు, చిన్న వయసు అన్నది మిమ్మల్ని కాదు, ఆ? శ్వేతని. అవును, దీన్ని ఇంత పద్ధతిగా పెంచినందుకు నీకు బహుమతిగా ఇంకో 10 లక్షలు ఇస్తున్నాను. 10 లక్షలే? థ్యాంక్స్ అండి. ఇదిగో ఒక నిమిషం. అమ్మా గీత, ఈ చెక్కు నీ చేతుల మీదుగా నానమ్మకి ఇవ్వమ్మా. చిన్న పిల్లతో ఎందుకండి, మీ చేతులతోనే తీసుకోవాలని నాకు చిన్న ఆశ. అది కాదు, మళ్ళీ మీరు గీతని ఎప్పుడు చూస్తారో ఏమో, అందుకే ఆఖరిసారిగా దాని చేతుల మీదుగా ఇప్పిస్తున్నాను.